అందరికీ నమస్కారం. నేను మీ మంజుల. ఈరోజు లైవ్కి రావడానికి గల విషయం ఏంటంటే, మనం బాగా చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకుంటే సరిపోతుందా, లేకపోతే చదువుతో పాటు మనం ఎందుకోసం చదువుకుంటున్నాం? జాబ్స్ కోసమా, లేకపోతే నాలెడ్జ్ కోసమా? మనం చదివేటప్పుడు ఏ అవకాశాలు ఉంటాయి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. కేవలం చదువు ఉంటే సరిపోదు, చదువుతో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి అనే దాని గురించి మొట్టమొదటిసారిగా నేను 6వ క్లాస్, సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను మా ఊరు గ్రామంలో చదువుకున్నా. మా ఊరు గ్రామంలో చదువుకుంటూ అప్పుడు నాకు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్. ఆర్మీలో రావాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనే ఒక పెద్ద ఆశ ఉండేది. అప్పటి నుంచి 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత నేను ఆర్మీ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్ ఆర్మీ కాలేజీలో జాయిన్ అవ్వాలి. వెంటనే నేను ఈ ఆర్మీ సైడ్ వెళ్ళాలని చెప్పేసి మా నాన్నగారిని అడగడంతో ఆయన ఏం చేశాడంటే, మనకు వద్దు, మనకి తెలిసిన వాళ్ళు ఈ కాలేజీలో ఉన్నారు, అనంతపూర్లో శ్రీ వికాస్ జూనియర్ కాలేజ్, అది ప్రైవేట్ కాలేజీ. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫీజులు, కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు అంతా కొంచెం మనకు అందుబాటులోనే ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడే జాయిన్ చేపిస్తానని చెప్పేసి చెప్పాడు. ఇంకా అలా చెప్పేసరికి కాదని లేకపోయాను, జాయిన్ అయిపోయాను. కేవలం అప్పుడు 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియంలో చదివి ఉన్నట్టుండి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళా. కష్టపడ్డాం, బాగానే అయిపోయింది. అన్నిటితో పాటు అప్పుడు ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ సెకండ్ ఇయర్లో కొంచెం మంచి మార్కులు వచ్చాయి. కాలేజ్ పాంప్లెట్లు కూడా పడ్డాం. సబ్జెక్ట్ అయితే ఇంటర్మీడియట్ పరంగా కొంచెం బాగుంది. కానీ కాలేజీలో, ఆ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల మనకి ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ బాగా వచ్చింది, హాస్టల్లో ఉన్నాము, బయట ఎక్కడ తిరగలేదు, అన్నీ బాగున్నాయి. కానీ మనకి కనీసం కాలేజీలో సార్ వాళ్ళు ఏం చేయాలి? అట్లీస్ట్ 10th క్లాస్లో అయినా చెప్పాలి. 10th తర్వాత ఈ గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్లో వెళ్తే ఇక్కడ వెళ్తాం. ఎగ్జాంపుల్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇలా. ఎంపీసీ మ్యాథమెటిక్స్ సైడ్, టెక్నికల్ సైడ్ వెళ్ళచ్చు. బైపీసీ డాక్టర్, నర్స్, ఈ సైడ్. సిఈసీ అకౌంట్, ఈ విధంగా ఇలా వెళ్ళచ్చు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది. ఇంటర్మీడియట్ మొత్తం కేవలం ఒక బుక్ మెటీరియల్స్ ఇచ్చారు. ఆ మెటీరియల్లో ఉన్న మ్యాటర్ని 1కి 10 సార్లు చదవాలి, తెలివిగా అయినా చదవాలి, లేదా బట్టి అయినా పట్టాలి. బట్టితో పాటు నువ్వు నేర్చుకోకపోతే పనిష్మెంట్లు ఇచ్చేవాళ్ళు. అమ్మాయిల ముందు కొంచెం ఇజ్జత్ పోతుంది, ఇజ్జత్ తీసేస్తారని చెప్పేసి మనం ఎలాగో అలాగ కష్టపడి చదువుకునేవాళ్ళం. ఫిక్స్డ్ ఫస్ట్ చాప్టర్, ఈ చాప్టర్లో ఈ 2 క్వశ్చన్లు వస్తాయి, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఒకటి మెయిన్ ఎగ్జామ్లో వస్తుంది, దీని వెయిటేజ్ ఇలా. సెకండ్ చాప్టర్ అలా 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 పట్టించారు. బట్టితో పాటు సబ్జెక్ట్ కూడా నేర్పించారు. మరి పట్టించారని అయితే నేను చెప్పను, సబ్జెక్ట్ కూడా బాగా నేర్పించారు. ఇప్పుడు కూడా నేను ఇంటర్మీడియట్లో చదువుకున్న విషయాలు కూడా బాగా గుర్తున్నాయి. అంటే కేవలం బుక్స్లో ఉండే నాలెడ్జ్ మాత్రమే ఇచ్చారు వాళ్ళు. కనీసం నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత ఈ అవకాశాలు ఉంటాయి, బీటెక్, టెక్నికల్ సైడ్, అవి ఇవి ఉంటాయి. లేదా పలానా నువ్వు ఆర్మీ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు, కనీసం సోర్సెస్ వెతకాలి. అప్పుడు మనకు మొబైల్స్ ఎంత అందుబాటులో లేవు. ఇంటర్మీడియట్ అయిపోయింది, మొబైల్స్ అప్పుడు ఇంటర్మీడియట్ ఎప్పుడు అయిపోయింది? 2017లో ఇంటర్మీడియట్ అయిపోయింది. అంత అందుబాటులో మొబైల్స్ ఏం లేవు. కానీ ఉన్న సోర్సెస్తో ఎవరు చదవలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితాన్ని మలుపు తెప్పించే విషయం ఏంటంటే, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. నాకు యాక్చువల్గా ఒక పీటీ సార్ ఉండేవారు, ఆయన సార్ది ధర్మవరం, శివ సారు, పీటీ సారు చెస్లో మంచి కోచ్. ఎంత మంచి కోచ్ అంటే సారు చాలా మంచి కోచ్. చెస్ పరంగా నాలెడ్జ్ ఇచ్చారు. ఇప్పటికి ఈవెందో ఇప్పుడు 2026
నాకు 2009 నుంచి టీచర్గా ఉన్నారు. ఇప్పుడు కూడా టీచర్గా నేను చాలా ఏ డౌట్స్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా సార్ ఇప్పటికి కూడా ఒక వెల్ విషర్గా, మంచి సపోర్టెడ్గా, ఏదైనా అవసరమైతే చెప్పడానికి ఒక టీచర్ ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ ఎప్పుడు మన స్టూడెంట్స్ మనకంటే గొప్ప స్టేజ్లో ఉండాలి అనుకునే వాళ్ళే టీచర్స్. అది ఎవరైనా కావచ్చు. నువ్వు ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నావు అంటే ఖచ్చితంగా ఆయన నీకు టీచర్తో సమానం. టీచర్ ఏదో ఒకటి నేర్పిస్తున్నారు. అలాగా సార్ నాకు ఆల్వేస్ ఎప్పుడూ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, నువ్వు చెస్లో మంచిగా చెయ్యి అని చెప్పి అన్నారు. చెస్లో నేను కూడా కొంచెం ట్రై చేశాను. డిగ్రీ లెవెల్లో కూడా ఆడాను, కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మా టీచర్సు ఆర్మీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ప్రాపర్ ఈ దారులు ఉంటాయి, ఇలా వెళ్ళాలి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ వెళ్ళాలి లేదా బీటెక్ వెళ్ళాలి అనే గైడెన్స్ అట్లీస్ట్ నేను కాలేజీలో ఉన్నంత వరకు ఏ ఒక్క సార్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఒక రాధాకృష్ణన్ సార్ అని సాంస్క్రిట్కి ఉండే అతను సార్ చాలా బాగా చెప్పేవాడు, మంచిగా చదువుకోవాలి, మంచిగా చేసుకోవాలి అని. ఆయన దాదాపీర్ సారు మంచిగా చెప్పారు. వాళ్ళు ఇంగ్లీష్కే వస్తాడు. తర్వాత డిగ్రీకి అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళా. మా నాన్నకి అప్పటికీ చెప్పాను, నేను యాక్చువల్గా ఆర్మీకి వెళ్ళాలి, నేను ఆర్మీ కాలేజ్కి వెళ్తా అన్న. తిరుపతిలో సాయి డిఫెన్స్ అకాడమీ ఉండేది తిరుపతిలో. ఆ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళేసి నేను డిగ్రీ ప్లస్ ఆర్మీ కోచింగ్, డిఫెన్స్ కోచింగ్ రెండు తీసుకుంటాను, నేను అలా చేస్తూ నేను జాబ్ తెచ్చుకుంటాను అని చెప్పి అన్నాను. కానీ మా నాన్న వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు ఎంసెట్ రాయాలి, నువ్వు సిఎస్సి తీసుకొని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నేను అమెరికాకు పంపించాలి అని చెప్పేసి మా నాన్న చెప్పాడు. మా నాన్నకు సపోర్టు మా బంధువులు ఒకరు అలా, నువ్వు ఎలాగో కొంచెం మంచిగా చదువుతున్నావు, మంచిగా ర్యాంక్ వచ్చింది, కొంచెం మంచిగా ఇవన్నీ చేసుకో అని చెప్పేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్గా ఉన్నారు. కానీ నా మైండ్ మాత్రం ఎలా ఉందంటే ఆర్మీ వెళ్ళాలి. మీరు బాగా గమనించండి, 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి నేను ఆర్మీ వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది ఆర్మీ వెళ్ళాలి, బీటెక్ జాయిన్ అయ్యా, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా. మన ఫోకస్ అంతా ఆర్మీ ఉంది, యూనిఫామ్ సర్వీస్ మీద ఉంది ఫోకస్ మొత్తం. కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ మీద, కంప్యూటర్ మీద కూర్చొని ఇచ్చేయి అని చెప్పేసి ఎప్పుడు వీళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఆ రెండిటికి మధ్యలో నలుగుతూ అసలు ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళని ఎదిరించలేక, లేకపోతే అక్కడ అది సరిగ్గా చదవక ఫస్ట్ సెమిస్టర్ బీటెక్లో ఫస్ట్ సెమిస్టర్ వచ్చింది. ఇంటర్మీడియట్లో కాలేజ్ టాప్ 10లో వచ్చినోడిని బీటెక్కి వచ్చేసరికి ఫస్ట్ సెమిస్టర్లో 3 సబ్జెక్టులు పోయినాయి. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఎంత చదివినా కానీ బుర్రకెక్కదు. నా ఫోకస్ మొత్తం ఇక్కడ ఉంది, కానీ ఇష్టం ఒక దాని మీద ఉండి నేను ఇంకోటి చేస్తూ ఉంటే అది అందులో గ్రోత్ రాదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సెమ్లో 3 సబ్జెక్టులు పోయి, రెండో సెమ్లో ఓకే ఇలానే ఉంటే మనం మంచి బాగుండదు కదా అని చెప్పేసి కొంచెం చదివి 2 సబ్జెక్టులు పోయినాయి. మళ్ళీ 3వ సెమిస్టర్ వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ పోయింది. 4వ సెమిస్టర్ వచ్చేసరికి మొత్తం అన్ని పాస్. మా ఫ్రెండ్స్ చాలామంది నాతో పాటు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరూ వెయిటింగ్, ఈ మంజునాథ్ గారు ఫెయిల్ అయిపోతాడు, మనతో పాటు ఉంటాడులే పర్వాలేదని. 4th సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరూ షాకింగ్, అరే నువ్వు ఎప్పుడు మాతో పాటు కలిసి తిరిగేవాడు, నువ్వేం చదువుకోకుండేవాడు, నువ్వు ఎలా పాస్ అయ్యావు అంటే, ఫోకస్ చేస్తే చదివితే పాస్ అవుతాం, అదేం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో కాలేజ్ టాప్ 11 వచ్చాయి, మంచిగా 85% మార్క్స్ వచ్చాయి అంటే బీటెక్లో జస్ట్ పాస్ అవ్వడం అంత కష్టమేం కాదు. కానీ మన ఫోకస్ మొత్తం ఇప్పుడు ఉంది, అలా ఉంది. అలా 2019 వచ్చేసింది. 2019లో ఏపీ స్టేట్ కానిస్టేబుల్ పడ్డాయి. కానిస్టేబుల్కి మనం ఏం చదివింది, ఇది జస్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడిందని తెలుసు, అప్లై చేసాము. ఏం చదవాలో తెలీదు, ఎలా చదవాలో తెలీదు, అసలు ఏం లేదు. ఇంటర్మీడియట్లో చదివిండే నాలెడ్జ్తోనే ప్రిలిమ్స్ రాసాం, క్వాలిఫై అయ్యాం. ఈవెంట్స్ ఎంతో కొంచెం గేమ్స్ ఆడతాం, రన్నింగ్ చేస్తాం కాబట్టి ఈవెంట్స్ కూడా క్వాలిఫై అయ్యాము. మెయిన్స్ ఎగ్జామ్
మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎంత నెగ్లెక్ట్గా చేశామంటే, మెయిన్స్ ఎగ్జామ్ ఇంకొక 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే 8 గంటల నుంచి మొబైల్ యూస్ చేసుకుంటూ 9 గంటల నుంచి 10 గంటల వరకు కొంచెం చదువుకొని ఎగ్జాక్ట్ ఒక 5 నిమిషాల ముందు కాలేజీ అది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసి ఎగ్జామ్ రాసిన సిచ్యువేషన్స్. ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేదు. జస్ట్ నేను ప్రిలిమ్స్లో 106 మార్కులు వచ్చాయి. మొత్తం గ్రౌండ్ ఈవెంట్స్ అన్నీ కలిపి 116 ఎంతో కట్ ఆఫ్ ఉండేది. 10 మార్కులతో పోయా. అంటే నేను కోచింగ్ లేకోకుండా, అసలు ప్రాపర్ ఇంత చదువుకునేది లేకోకుండా నేను అక్కడ వరకు పోయాను అంటే అట్లీస్ట్ ఇది కొంచెం గొప్ప విషయమే. ఎందుకంటే మనకు నచ్చింది, మనకి ఏం నచ్చుతుందో అదే చేయాలి. ఎగ్జాంపుల్, నీకు వ్యవసాయమే చేయాలి అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా వ్యవసాయమే చెయ్యి. లేదు నీకు ఏదైనా బిజినెస్ చేయాలనేసి చెయ్యి. స్టార్టింగ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లం. నేను యాక్చువల్గా ఈ యూట్యూబ్ లైవ్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసినవి ఏవో చిన్న చిన్న విషయాలు, ఏదో యూట్యూబ్లో మంచి రెవెన్యూ సంపాదించి నేనేమో మంచి ఇది అవ్వాలనేం కాదు, కానీ నాకు తెలిసిన విషయాలు తెలిసినట్టుగానే ఉండకూడదు. అట్లీస్ట్ ఏవో కొంచెం విషయాలు కొంతమందికైనా ఏమైనా తెలుస్తాయి, నా నుంచి నేను చేసిన మిస్టేక్లు మీరు చేయకూడదు అనే దాంతో నేను ఈ యూట్యూబ్ లైవ్ చేస్తున్నా. ఇప్పుడు అలా చదివేసి లాస్ట్ ఫైనల్ మెరిట్ వచ్చేసింది. మెరిట్లో 10 మార్క్స్ తక్కువతో జాబ్ పోయింది. తర్వాత మైండ్ అంతా ఇంకా యూనిఫామ్ జాబ్ మీదకి వెళ్ళేసింది. ఆర్మీ, పోలీస్ ఇలా యూనిఫామ్ మీదకి వెళ్ళింది. 2 సర్వీస్ జాబ్సే. తర్వాత నేను బీటెక్ నిర్దాక్ష్యంగా మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యా. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ ఆ సాఫ్ట్వేర్ ముందు కూర్చొని, కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ చేసుకుంటూ నా లైఫ్ని ఆ కంప్యూటర్కి అంకితం చేయాలనేది లేదు. మనం ఎలాగ కొంచెం చిన్న జాబ్ అయినా, కానిస్టేబుల్ అయినా, లేకపోతే ఇంకోటి అయినా, ఏదైనా కానీ ఆర్మీలో జాయిన్ అవ్వాలి, లేకపోతే పోస్ట్లో జాయిన్ అయ్యి ఏదో కొంచెం మనకి యూనిఫామ్ అంటే ఇష్టం కాబట్టి ఈ సెక్టర్లో ఈ విధంగా పోవాలి సర్వీస్ సెక్టర్లో అని చెప్పేసి ఇక్కడికి జరిగింది. బీటెక్ డ్రాప్ అవుట్ అయ్యా. బీటెక్ డ్రాప్ అవుట్ అయిన తర్వాత వెంటనే డిగ్రీ జాయిన్ అయిపోయి ఎన్సీసీలో జాయిన్ అయిపోయా. ఎన్సీసీలో అక్కడ నాకు తెలిసింది అనంతపూర్ ఆర్ట్స్ కాలేజు. ఎన్సీసీలో జాయిన్ అయిపోయిన తర్వాత అసలు హాస్టల్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక స్టూడెంట్కి డబ్బులు ఉంటే ఎలా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది, సగం ఉండి ఎలా ఉంటుంది, అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఎలా అయ్యారు అని ప్రతి ఒక్కటి కాలేజీలో ఉంటూ చదువుకుంటూ చేసుకుంటూ అసలు యాక్చువల్గా నేను డిగ్రీ జాయిన్ అయిపోయింది 2019లో జాయిన్ అయిపోయినప్పటి నుంచి యాక్చువల్గా నేను చెస్ కోచ్గా వెళ్ళాను. తర్వాత తెలిసిందే, వయసు 21 వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళకి చిన్న చిన్న బట్టల కోసము, దీనికోసం టీషర్ట్ల కోసము, బుక్స్ కోసం, పెన్నుల కోసము డబ్బులు అడగాలనే ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే చిన్న వాటికి 100, 200, 500 ఇంట్లో అడగాలి అంటే మైండ్ అంత సపోర్ట్ చేయదు. మానవత్వం అది ఇది ఏవో అన్నీ అడ్డు వస్తాయి. అలా ఉంటుంది. తర్వాత డెలివరీ బాయ్గా చేసాము. తర్వాత బేల్దార్ పని అంట, క్యాటరింగ్ పని అంట, ఎన్నో పనులు. ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చేస్తున్నామని చెప్తే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు, బాధపడతారు. ఇలా బాధపడతారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా కాలేజ్ చదువుకుంటూ, ఎన్సీసీ చేసుకుంటూ, క్యాటరింగ్ పనులకు పోతూ, చెస్ క్లాసులు చెప్పుకుంటూ, ఈవెందో అనంతపూర్ బల్లార్ పేపర్స్లో హోటల్ ఉండేది. డబ్బులు అవసరమయ్యి ఏం చేయాలో తెలియక ఒకరిని అప్పు అడిగితే అప్పు ఇవ్వరు. అలా సిచ్యువేషన్లో హోటల్లో 10 వెయిటర్గా ఉన్నాం. అంటే ఎవరైతే హోటల్కి వస్తారో వాళ్ళు లేపించుకొని స్లిప్ ఇస్తారు, వాళ్ళకి రెడీ చేసిన మీల్స్ని, టిఫిన్ని మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. మార్నింగ్ 5కి వెళ్తే 5కి మొత్తం టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి మొత్తం అంతా వాళ్ళు ఎవరైతే వస్తారో మొత్తం ఇవన్నీ వాళ్ళకి మనం సర్వ్ చేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ నైట్ అయిపోతుంది. నైట్ తర్వాత కూడా మనం టేబుల్స్ అన్నీ క్లోజ్ చేసేసి చేయాలి. అంటే రోజుకొచ్చి 3 పూట్ల ఫ్రీ ఫుడ్.
రోజుకి వచ్చేసి 350 డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఒక 10 రోజులు చేసి లైఫ్లో అంటే ఇంట్లో వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండి, ఓకే మా వాడు మంచిగా చదువుతున్నాడు, కొంచెం ఏదైనా చేద్దాం, లైఫ్లో వాడు ముందుకు పోతాడు, ఇంకా మనం సపోర్ట్ ఇద్దాము అని చెప్పేసి మా వాళ్ళు కొంచెం ఆలోచించి నాకు సపోర్ట్ చేసింటే నేను ఈ పనులన్నీ చేసుకుంటూ, క్యాటరింగ్ చేసుకుంటూ, డెలివరీ బాయ్గా చేసుకుంటూ, హోటల్లో సర్వర్గా ఉంటూ, బేల్దారి పనికి పోతూ, ఇవన్నీ చేసుకుంటూ నేను చదివేయాల్సిందేవాడిని కాదు, ఇంకా కొంచెం మంచిగా చేసేవాడిని. ఇవన్నీ చేసుకుంటూ 2021లో ఇండియన్ ఆర్మీ వచ్చింది. ఆర్మీలో రన్నింగ్ క్లియర్ అయిపోయింది, మెడికల్ క్లియర్ అయిపోయింది. తర్వాత మెరిట్, ఎవరైతే మెరిట్ వచ్చింటారో వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, సాయి డిఫెన్స్ అకాడమీ వచ్చేసి గుంటూరులో నరసరావుపేటలో ఉంది. నరసరావుపేటలో ఎవరైతే ఇండియన్ ఆర్మీలో రన్నింగ్, మెడికల్ ఇవైతే కొట్టింటారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ కోసము ఫ్రీ కోచింగ్ ఇస్తారు. ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఫుడ్డు, రేషన్, మొత్తం అకామిడేషను, A to Z ట్రైనింగ్, కోచింగ్ మొత్తం అంతా ఫ్రీ. ఎవరికైతే జాబ్, మన 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకుంటారో ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళు 1 లక్ష 2 లక్షలు పే చేసేసి మన సర్టిఫికేట్ తెచ్చుకొని జాబ్లో జాయిన్ అవ్వాలి. అది వాళ్ళ కండిషన్. అలాగా సాయి డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ చదువుకుంటూనే జాయిన్ అయిపోయాం. డిగ్రీ సెకండ్ ఇయర్లో జాయిన్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఈ ఇండియన్ ఆర్మీ ఇది నరేంద్ర మోడీ గారు, మన పిఎం నరేంద్ర మోడీ గారు చేసేసారు మొత్తమే ర్యాలీని. అప్పుడు మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది సికింద్రాబాద్ వెళ్ళారు, రైలు తగలబెట్టారు, అవి ఇవి చేశారు, చాలా గోలగోలు చేశారు. నన్ను కూడా పిలిచారు, నువ్వు కూడా మంచిగా చదివేవాడు, నీకు ఈసారి జాబ్ వస్తుంది, నువ్వు వచ్చి ఈ ధర్నాలు, నిరసనలు అవి ఇవన్నీ చేస్తే మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు మన బాధలు అర్థం చేసుకొని ఈ ర్యాలీ అన్న ఓకే చేసి నెక్స్ట్ నుంచి అన్న క్యాన్సిల్ చేసి ఎంతో కొంచెం మనకి ఇది అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు. కానీ నాకు పోవాలనిపించలేదు ఎందుకు. నేను ఆ టైంలో ఈ ఎస్ఎస్సి జీడీ ఉంటుందనే విషయం నాకు అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే నేను సాయి డిఫెన్స్ అకాడమీకి వెళ్ళానో కేవలం ఇండియన్ ఆర్మీ ఒకటే తెలుసు. భారతదేశాన్ని మనము నేవీ ఉంటుంది, ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఈ మూడే ఉంటాయి అనే విషయం మాత్రమే తెలుసు. కానీ ఎస్ఎస్సి జీడీ ఒకటి ఉంటుంది, దాంట్లో సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అవి ఇవి అన్నీ చాలా ఉంటాయి. వాటికంటూ సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది, సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి అనే విషయము మనకు తెలియదు. అక్కడ సాయి డిఫెన్స్ అకాడమీకి అక్కడ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ వల్ల ఇక నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ఓకే, అప్లై చేసుకున్నాం. దాని గురించి అప్పుడు తెలుసుకోవడం మొదలుపెట్టాం. ఓకే, అది 60 years వరకు చేయొచ్చు, కానిస్టేబుల్ మాదిరి. మన పోలీస్ కానిస్టేబుల్ ఎలా ఉంటుందో అది కూడా అలానే ఉంటుంది. 60 years వచ్చేంత వరకు మనం చేసుకోవచ్చు. అంటే నేను అప్పుడు ఆలోచించాను, ఇండియన్ ఆర్మీ వచ్చేసి 17 సంవత్సరాలు సర్వీస్ చేయాలి, తర్వాత అదైతే 60 years వరకు చేసుకోవచ్చు. ఒకవేళ 2 జాబ్లు వస్తే చాయిస్ తీసుకుందాం. నాకు ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి నేను పర్మనెంట్గా 60 years ఉండే జాబ్కి వెళ్ళాలి అనిపిస్తే దానికి వెళ్దాం, లేకపోతే నేను లేదు ఇండియన్ ఆర్మీ 17 సంవత్సరాలు దానికే వెళ్దాము అనిపిస్తే దీనికి వెళ్దాము అని చెప్పేసి అప్పుడు అప్లై చేశాను. లాస్ట్ మా ఫ్రెండ్స్ చాలామందికి అప్లై చేయండి అని చెప్పినా కానీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయలేదంటే, లేదు నాకు ఈ జాబ్ వస్తుంది, టెక్నికల్ జాబ్ వచ్చేస్తుంది, నాకంటూ ఒక జాబ్ రాసి పెట్టిందని చెప్పేసి చాలామంది చేయలేదు. అందులో కొంతమంది ఇప్పటికి కూడా బయట ప్రైవేట్ కంపెనీల్లోనూ 2021 నుంచి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చాలామంది బయట ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. అక్కడ ఫిషింగ్ హార్బర్లో జాబ్ చేస్తున్నారు. 10,000, 15,000, 20,000 జాబులు చేస్తూ ఉన్నారు. చాలా దారుణమైన పరిస్థితి. అంటే నేను ఆ రోజు ఒక్కసారిగా ఆలోచించాను, ఏంటి నేను నా జీవితంలో తీసుకునే ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, ఈరోజు నేను అస్సాం రైఫిల్స్లో జాబ్ చేయడానికి, ఈ యూనిఫామ్ నేను వేసుకొని కొంచెం మంచిగా ఉండడానికి ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఏంటి, దానికి అప్లై చేద్దాం, దీనికి అప్లై చేద్దాం, కానీ ఏది వస్తే దానికి వెళ్దాం. 2 జాబులు వచ్చాయనుకో, చాయిస్ చేసుకుందాం, మనకి ఏది నచ్చితే దానికి వెళ్దాము అనేసి చాయిస్ తీసుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చినాం. ఈ జాబు వచ్చేటప్పుడు అప్పుడు అప్లై చేశాను. ఆ సాయి డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడే ఒకరోజు ఎగ్జామ్ ఉందని చెప్పేసి నేను వచ్చి ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ అయిపోయింది. అంటే మా వాళ్ళు ఇక్కడ జరిగింది ఒక హైలైట్ విషయం చెప్పాలంటే, ఎప్పుడైతే నేను ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ అయ్యి
అంటే రన్నింగ్ సెలెక్ట్ అయ్యి మెడికల్ సెలెక్ట్ అయ్యాను, మా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మొదలెట్టారు. మా వాడు మంచిగా చదువుతాడు, మా వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనేసి మా వాళ్ళు మంచిగా, చాలా మంచిగా అంటే సెలబ్రేట్ చేసుకున్నారు. 2021 అయిపోయి 22 వచ్చా 1 ఇయర్. 1 ఇయర్ కింద సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మీ వాడు ఎందుకు ఇంకా ఊర్లోనే ఉన్నాడు అని చెప్పేసి చాలామంది, ఊరందరికీ ఒక పెద్ద డౌట్. కానీ నేను బ్యాక్గ్రౌండ్లో ఏం చేశానంటే ఆ 1 ఇయర్లో ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయ్యాను. తర్వాత రన్నింగ్ అయిపోయింది, తర్వాత మెడికల్ అయిపోయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్ కరెక్ట్గా 2021 కదా, 22 అయింది మెరిట్ లిస్ట్ కోసం. 1 ఇయర్ నేను ఎంతో కష్టపడేసి వెయిట్ చేసి నాకు తెలుసు నేను బాగా రాశాను, అన్నీ క్వాలిఫై అయ్యాను, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అని చెప్పేసి తెలుసు. దాని మీదే నేను క్లారిటీగా కూల్గా ఉన్న తర్వాత ఊరందరూ మీరు 1 ఇయర్ కింద సెలబ్రేట్ చేశారు, కానీ ఇప్పుడు 1 ఇయర్ అయినా కానీ మీరు వాడు జాబ్ లేకపోలేదు, అంత ఫేక్ అని చెప్పేసి మా బంధువులు లిటరల్గా చెప్పాలంటే, నాకు బంధువులు అవుతారు, పేర్లు చెప్తే బాగుండదు. జాబ్ రాకపోయినా బిల్డప్ ఎందుకు కొట్టుకోవాలి? రాకపోతే రానట్టు ఉండాలి, కానీ వచ్చింది సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? జాబ్ వస్తే జాబ్కి వెళ్ళకోకుండా నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండడం ఏంటి? ఇవన్నీ ఒక్కొక్క మాటలు చెప్తా ఉంటే ఎలా ఉందంటే సిచ్యువేషన్, మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీరే తెలుసుకుంటారు సమాధానం అని చెప్పేసి ఒక డైరెక్ట్ నాతో అన్నాడు. ఏరా బామర్ది జాబ్ వచ్చిందంట కదా, ఏం పోలేదా అని చెప్పి అదే పనిగా వచ్చి అడిగితే పోతానని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే అప్పటి వరకు జాబ్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి, పోవాలా అనే మాట చెప్పాలి. వచ్చింది వస్తుంది అని మనం అహంకారం చూపిస్తే బాగుండదు. తర్వాత మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ నవంబర్లో వచ్చింది, డిసెంబర్లో జాయిన్ అయింది. మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో నాకు మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి మా ఇంట్లో వాళ్ళకి మెరిట్ లిస్ట్ వచ్చింది అంతే. దెబ్బకు ఊరందరూ ఫుల్ సెలబ్రేషన్. అందరు నమ్మలేదు. 1 ఇయర్ బ్యాక్ మీరు ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా మీరు జాబ్ వచ్చింది అంటే ఏందని చెప్పాను మా వాళ్ళకి. నేను జాబ్లో పోయేంత వరకు మీరు ఏం చేయొద్దండి అని చెప్పాను. కానీ వాళ్ళు తట్టుకోలేరు కదా. మా ఊర్లో ఇప్పుడు ఎవరూ లేరు, గవర్నమెంట్ జాబు, అందులో సెంట్రల్ గవర్నమెంట్ యూనిఫామ్ జాబ్ వచ్చింది, ఆర్మీలో మనం అస్సాం రైఫిల్లో వచ్చింది అని చెప్పేసి మా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు చాలామంది డౌట్, వీడికి జాబ్ వచ్చిందా, వీడెప్పుడు ఇన్నాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర తిరిగేవాడు, వీడికి జాబ్ వచ్చిందా అని వాళ్ళందరూ డౌట్గా చూసేవాళ్ళు. తర్వాత ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయి అయిపోయాము. అంటే ఇప్పుడు ఫైనల్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, కేవలం ఆర్మీ వెళ్ళాలి అంటే ఎన్ని దారులు ఉన్నాయి, అసలు ఇప్పుడు నాకున్న నాలెడ్జ్కి ఆర్మీలో ఎన్ని రకాలు ఉంటాయి, ఒక ఆర్మీలో ర్యాంక్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయి, ఏ దానికి ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్గా కొన్ని వీడియోలు చేయొచ్చు. ఎందుకంటే ఆఫీసర్స్ ఉంటుంది, ఆఫీసర్స్కి మంచిగా ట్రై చేయొచ్చు. ఇదంతా మనకి ప్రాపర్ మెంటర్, ప్రాపర్ టీచర్, మనకు మంచిగా గైడెన్స్ ఇచ్చే టీచరు, మెంటరు, అది కాక మన ఫ్రెండ్స్, సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు, ఎలా ఉన్నా మనకి మంచి నాలెడ్జ్. మనం ఏదైనా గొప్ప సాధించాలి అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. నేను రీసెంట్గా కొంతమందిని చూశాను, ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఒక మంచి పోలీస్ అవుతాను అన్నారు. సరే, నువ్వు ఆన్లైన్ కోర్స్ తీసుకో, అర్థమెటిక్ ఇక్కడ తీసుకో, రీజనింగ్ ఇక్కడ తీసుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బేసిక్స్ క్లియర్ చేయి. అర్థమెటిక్, రీజనింగ్, జియోగ్రఫీ, పాలిటీ, ఇలాగా ఒక్కొక్కటి కొంచెం క్లియర్ చేయి అని చెప్పి 3 ఇయర్స్ కావచ్చు. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు డిగ్రీ చదువుకుంటూనే ఫస్ట్ ఇయర్ నుంచే నిదానంగా కొంచెం చేసుకుంటూ పో. డిగ్రీ అయిపోయేసరికి రోజుకు 2 గంటలు చదువుతూ ఉంటే డిగ్రీ అయిపోయేసరికి నువ్వు పెద్దగా మంచి సబ్జెక్ట్ గెయిన్ చేస్తావు, నువ్వు ఏదైనా ఒక మంచి సాధిస్తావు అని చెప్పేసి చెప్పాను. 2 ఇయర్స్ బ్యాక్, అది 3 ఇయర్స్ బ్యాక్ అలా చెప్పాము.
2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ గడిచిపోయింది. నేను పోలీస్ కాదు, నేను ఆర్మీ అవుతాను అని చెప్పాను. ఓకే, ఆర్మీ అవ్వు, ఏదైనా అవ్వు, నువ్వు చదువుకుంటేనే అవుతావు, నువ్వు ఫిజికల్ లేకపోతే అవ్వవు. అది అయిపోయింది. తర్వాత 1 ఇయర్ బ్యాక్ వచ్చింది, నేను ఐపీఎస్ అవుతాను, గ్రూప్స్కి వెళ్తాను అని చెప్పేసి. అరే బాబు, నువ్వు ఫస్ట్ స్టార్టే చేయలేదు. 3 సంవత్సరాల కింద పోలీస్ అవుతానన్నావు, 2 సంవత్సరాల కింద ఇది ఆర్మీ అవుతా అన్నావు, మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ ఐపీఎస్ అవుతానని చెప్తున్నావు. ఏది నీకు నచ్చినట్టు చెప్తా ఉన్నావు. ఏదైనా ఒకటి, నేను ఇప్పుడు ఆర్మీలో ఉన్నాను కాబట్టి నువ్వు ఇది చేసి ఇది అవుతావు అని చెప్పేసి నేను నీకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వగలను. నువ్వు నా గైడెన్స్ తీసుకొని నువ్వు ఏదైనా ఒక మంచి పొజిషన్కి వెళ్ళచ్చు అని చెప్పేసి చెప్పాను. వాడు ఇప్పటికి కూడా మన ఎక్కడో బయట జాబ్ చేశాడు, 20,000కి ఎంతో జాబ్ చేసేసి ఇప్పుడు కూడా బయట ఎక్కడో షాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అంటే నీకు ఏదైనా ఒకటి సాధించాలి, చేయాలి అంటే కనీసం దాని మీద ఫోకస్ చేయాలి. ఏదైనా స్టార్ట్ చేసిన వెంటనే నీకు దాని నుంచి ఇన్కమ్ రావాలి, నువ్వు గొప్పడైపోవాలి అని అనుకున్నామంటే వేస్ట్. అలాగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి, మీరు ఏదైనా అవ్వాలి అనుకుంటే అది ఎలా అన్నా ఉండని స్టార్ట్ చేసేయండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్నే చూసుకోండి. ఏదో నాకు తెలిసిన విషయాలు ఒకరో ఇద్దరో చూసైనా కానీ అట్లీస్ట్ మారుతారు అనేసి. अरे भाई कैसे हो? अरे बैठो यार आराम से. बैठो कुछ नहीं. అలాగా వచ్చిని రాకపోని చేసేయండి. చేస్తూ కరెక్ట్ చేసుకుంటారు ఉండొచ్చు. ఎవడు పుట్టుకతోనే హీరో అవ్వలేడు, ఎవడు స్టార్ట్ చేసిన వెంటనే నెంబర్ 1 అయిపోడు. ఏదైనా పని చేస్తూ తప్పులు తెలుసుకుంటూ మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. నేను మెయిన్గా చెప్పాలనే విషయం ఇది. ఏదైనా స్టార్ట్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాను. ఇక్కడ మాత్రం దోమలు చంపి పారేస్తున్నాయి. మీకు కనిపిస్తూనే ఉండొచ్చు ఇక్కడ దోమలు. చూడండి ఇక్కడ వెదర్ వచ్చేసి ఎలా ఉంటుందో చూస్తారు.